హలో అండి. ఆషాఢ మాసం అంటే మనందరికీ గుర్తొచ్చేది గోరింటాకు, మునగాకు పప్పు కూర. గోరింటాకు పెట్టేసుకున్నాము, భలే బాగా పండింది. పదండి మునగాకు పప్పు కూర కూడా చేసేసుకుందాం. ఇది మునగాకు అంటే మొరింగా లీవ్స్. వాటి హెల్త్ బెనిఫిట్స్ నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. అయితే ఈ మునగాకులోకి కాస్త ఉప్పు వేసుకుని ఇలా పిండుకుని పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, కూర వండుకున్నప్పుడు ఆకంతా ఓ చోటు ఉండిపోకుండా విడివిళ్ళాడుతూ పప్పుతో కలిసి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కందిపప్పుని కాస్త ఎర్రగా దూరగా వేయించుకున్నాను. ఇప్పుడు ఒక ఇత్తడి గిన్నెలో ఈ పప్పు మునిగేంత నీళ్లు పోసుకుని పప్పు వేసి మూత పెట్టి సగం ఉడికాక అందులోకి మునగాకు కూడా వేసి మూత పెట్టి పూర్తిగా ఉడికించుకోండి. తర్వాత తాలింపుకి నూనెలో పొట్టు మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి అవి కాస్త ఎర్రగా వేగాక అందులోకి తురిమిన కొబ్బరి వేసుకున్నాను. ఒక్కసారి అటు ఇటుగా కలిపేసుకుని అందులోకి ఉడికించిన మునగాకు పప్పు కూర వేసేసుకుని బాగా కలిపి పైన ఉప్పు జల్లుకొని తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకుంటే మునగాకు పప్పు కూర రెడీ. ఇది అన్నంలోకి టెంక పచ్చడితో భలే బాగుంటుంది. అలాగే మా చిన్నప్పుడు మా అమ్మ సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఇది ఇచ్చేస్తూ ఉండేది. ఒకప్పుడు తినేస్తే చాలా హెల్తీ, ఇంకా చాలా బాగుంటుంది.